హలో ఆల్, నేను మీతో ఒక మంచి స్టోరీని షేర్ చేసుకోవడానికి మీ ముందుకు వచ్చేసాను. చూస్తూ ఉంటే ఆ స్టోరీ ఏంటో తెలుసుకోవాలని చెప్పి మీరు చాలా ఎక్సైటెడ్గా ఉన్నట్టున్నారు. మరి ఇంకెందుకు లేట్, మొదలు పెట్టేద్దాం. అనగనగా అని కాకుండా డైరెక్ట్ స్టోరీ లైన్తో మొదలు పెడదాం. ఒక ఫాదర్, ఒక సన్ ఒక యానిమల్ మార్కెట్కి వెళ్ళేసి డాంకీ గాడిదని కొనుక్కొని తిరిగి వస్తూ ఉంటారు. వాళ్ళ దారిలో ఎదురైన ఒక వ్యక్తి అంటాడు, ఇద్దరు వాళ్ళ నడిచే బదులు ఒకరు గాడిద పైన కూర్చోవచ్చు కదా అని చెప్పేసి. అవును కదా అని ఫాదర్ ఏం చేస్తారు, వాళ్ళ కొడుకుని గాడిద పైన కూర్చోబెట్టి అలా నడుస్తూ ముందుకెళ్తూ ఉంటారు. ఇంకో వ్యక్తి ఎదురయ్యి ఏమంటాడంటే, నువ్వు చురుగ్గా ఉన్నావు కదా, మీ నాన్నని కూర్చోబెట్టి నువ్వు నడవచ్చు కదా అంటాడు. అవును, అది కరెక్టే కదా అని చెప్పేసి దే విల్ ఎక్స్చేంజ్ దే పొజిషన్స్ అనమాట. ఫాదర్ గాడిద పైన కూర్చుంటాడు, కొడుకు నడుస్తూ ఉంటారు, అలా ముందుకెళ్తూ ఉంటారు. ఇంకో ఎదురైన వ్యక్తి అంటాడు, ఏంటయ్యా కొడుకుని నడిపిస్తున్నావు, నువ్వు కొడుకుని కూర్చోబెట్టి నువ్వు నడవచ్చు కదా అంటాడు. ఏం చేస్తారు ఇప్పుడు, గాడిద పైన ఇద్దరు తండ్రి కొడుకు ఇద్దరు కూర్చొని వెళ్తూ ఉంటారు. ఇంకో వ్యక్తి ఎదురవుతారు, ఏమంటాడు, మీరిద్దరు నడవగలరు కదా, పాపం ఆ జంతువుకి ఎందుకు అంత కష్టం, ముగ్గురు నడుచుకుంటూ వెళ్ళిపోతే అయిపోతుంది కదా అని చెప్పేసి. ఇలా లైఫ్ అనే జర్నీలో మనకు కూడా డిఫరెంట్ పీపుల్ నుంచి డిఫరెంట్ ఒపీనియన్స్ వస్తూ ఉంటాయి ఇన్ ద ఫార్మ్ ఆఫ్ సలహాలు, అభిప్రాయాలు, ఫీడ్బ్యాక్, సజెషన్స్, అడ్వైజెస్ అంటూ. సో మనము కథలో లాగా తండ్రి కొడుకు వచ్చిన ప్రతి ఒక్కరి ఒపీనియన్ని కన్సిడర్ చేసినట్టు చేయాల్సిన పని లేదు. పాయింట్ ఏంటంటే అవన్నీ తీసుకుని మనమున్న సిచ్యువేషన్కి ఏది బాగా సూట్ అవుతుంది, ఏ సజెషన్ బాగా వర్కౌట్ అవుతుంది, ఎవరి ఒపీనియన్ బాగా సూటబుల్ అవుతుంది, మనం ఫార్వర్డ్ జీవితంలో ముందుకెళ్ళడానికి ఏది బాగా హెల్ప్ఫుల్ అవుతుంది అన్నది అనలైజ్ చేసి ఫైనల్ డెసిషన్ మేకర్స్ మనమై ఉండాలి. బికాజ్ మన సిచ్యువేషన్ ఏంటో మనకంటే బాగా అవతల వాళ్ళకి తెలియదు కదా. సో అంటే ఫైనల్ డెసిషన్ తీసుకోవాల్సిన రెస్పాన్సిబిలిటీ, బాధ్యత మాత్రం మన చేతిలోనే ఉంటుంది. ఓవరాల్గా చెప్పాలి అని అంటే అంటారు కదా, అవతల వాళ్ళు చెప్పింది అప్పటికి, తన బుద్ధి ఎప్పటికీ అని చెప్పేసి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ షాట్.